సింహాసనం టీవీకి స్వాగతం అండి. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కీలకమైన స్టెప్పులు తీసుకోబోతున్నారా అంటే నిజమనే చెప్పాలి. ఇందులో భాగంగానే తెలంగాణ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి సరైన తెలంగాణ టీడీపీ నాయకుడిని ఎన్నుకోవడానికి ఆయన కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా రెండో వైపు బీఆర్ఎస్కి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ వైపు నడిచే దిశగా చంద్రబాబు నాయుడు కూడా వెనకాల నుండి నడిపిస్తున్నారనే వార్తలు ఉన్నాయి. వార్తలే కాదు, దీంట్లో నిజం కూడా ఉంది. ఇందులో దీన్ని మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే 3 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అలాగే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వీళ్ళతో పాటు ఇంకొక ముగ్గురు కూడా చేరతారంటున్నారు. వీళ్ళిద్దరూ అయితే అఫీషియల్గా చంద్రబాబు నాయుడు కలిసారు. ఆ ముగ్గురు కూడా కలిశారని విశ్వసనీయంగా తెలుసు. బట్ ఏంటంటే అవి ఫోటోలు రాలేదు, వీళ్ళిద్దరూ కలిసిన ఫోటోలు కూడా వచ్చినాయి బయటికి. సో బాబు తన మంత్రాంగాన్ని తెర వెనుక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు నడిపించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాబు సిద్ధపడినట్లుగా మనం భావించాలి.